గైస్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. సో కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. చూడండి, ఎంజాయ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఏంది గంభీర్ బాబాయ్ నువ్వు ఉన్న వైస్ కెప్టెన్సీని పీకేసినావు, ఫ్యూచర్ కెప్టెన్ అన్నారు నన్ను, నువ్వేమో ఇట్లా ఆగమాగం చేసినావు. అసలు నెక్స్ట్ టైం స్క్వాడ్లో నన్ను తీసుకుంటావా లేకపోతే అంత అవసరమేనా? నువ్వు సిఎస్కే ప్లేయర్ కాదు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటా. ఓర్ని కుత్తను మింగా, నువ్వు మనిషివా ఏలేనువా? రివెంజ్ అమ్మ మొగుల్లా ఉన్నావు కదా గంభీర్ బాబాయ్. వన్ డేలో ఎట్లయినా తీసుకోరు, అది ప్రపంచం అంతా తెలుసు. ఈ T20లోనే తీసుకుంటే అయిపోతుంది కదనే, ఎందుకే నాకు ఇట్లా అన్యాయం చెప్తున్నారు మీరందరు కలిసి? ఊకో తమ్ముడు, నువ్వు నాకు కెప్టెన్సీ పోయిందంటే నా బొంగులో కెప్టెన్సీ ఆగార్దిక్ బ్రో. నువ్వు నాకు ఇస్తే నేను కూడా చేస్తా కెప్టెన్సీ ఏమున్నది, ముందు నన్ను టీంలకే తీసుకుంటలేరు, ఇంక కెప్టెన్సీ ఏడికెళ్ళి వస్తుంది? అరే రుతురాజ్ తమ్ముడు, కొద్దిగా అంత పెన్షన్ ఉండాలి కదా, అదే కొద్దిగా అంత పేషెన్స్ ఉండాలి కదా అంటున్నా. ఇంకో జరా సబర్ కరో, టెన్షన్ మత్తలేలో, పక్కా సెలెక్ట్ చేస్తా నిన్ను. ఇంకెప్పుడు సెలెక్ట్ చేస్తావే? నేను రిటైర్ అయినప్పుడా? సరే సెలెక్ట్ చేయలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు సమాధానం చెప్పాలి. తమ్ముడు సిరీస్ స్టార్ట్ కావడానికి ఇంకా వారం ఉన్నది, ఎట్లా పెట్టమంటావు ఇప్పుడు ప్రెస్ మీట్? పోను ఒక ఎలక్షన్ పార్టీ పెడదామా మరి? ఎందుకు గంభీర్ బాబాయ్ జనాలను ముంచుతానుక? అబ్బా సాయిరామ్, కెరియర్ ఎక్కడ ముగిస్తుందేమో అనుకున్నా, కానీ వైస్ కెప్టెన్సీ ఇచ్చిర్రంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ లో కూడా ఖచ్చితంగా తీసుకుంటారు నన్నే. ఎస్ పటేల్ తమ్ముడు, మీరు రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ అయ్యిందే చూస్తారు కానీ షమీని తీసుకొచ్చిన టీంలకి అది మాత్రం ఎవరు గమనించలేరు. అరే గంభీర్ బాయ్, ఎవరు చూస్తేంది చూడకపోతేంది, ఈ టీంలకి షమీ వచ్చిండంటే తుప్పు కొడతాడు. అయ్యో షమీ బ్రో, అట్లాంటి మాటల మార్క్ ఒడ్డు జోఫ్రా వచ్చారు, ఇద్దరు తో బౌలర్స్ ఉన్నారు, పిసుకుతాం అందరని. ఏంది వ్యా మీరు వీకేది? మీరు ఏ ఊరికి వస్తున్నారో తెలుసా? మా లోకల్ గ్రౌండ్ KKR గ్రౌండ్, ఈడెన్ గార్డెన్స్ కొత్తున్నారు. చక్రవర్తి నేను ఇద్దరం KKR నైట్ రైడర్స్ ప్లేయర్స్ మే. రింకు తమ్ముడు, నువ్వు ఒక్క ఓవర్లో 5 సిక్స్లు కొడతావు, 6 సిక్స్లు కొడతావు, ఓకే. కానీ మా దగ్గర ఉన్న డేంజరస్ ప్లేయర్స్ బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జాకో బేతల్, లివింగ్ స్టోన్, ఫిలిప్ సాల్ట్, వీళ్ళంతా చాలా డేంజరస్ ప్లేయర్స్ అని చెప్తున్నా. బట్లర్ బ్రో, మీ వాళ్ళు జస్ట్ డేంజరసే, కానీ మా వాళ్ళు యానిమల్ మూవీలో ఉన్న రన్ విజయ్ కంటే వైల్డ్. అంతేకాదు మా శాంసన్ బ్రో ఇంకా తిలక్ వర్మ బ్రో ఇద్దరు పిచ్చి ఫామ్లు ఉన్నారు. ఎన్ని సెంచరీలు కొడతారో తెలియదు. నాకు రెండే తెలుసు, ఆడితే 100 కొట్టాలి, ఆడకపోతే డక్అవుట్ కావాలి. అంతేగాని గంభీర్ బాబాయ్, నువ్వు నన్ను వదిలేసి హార్దిక్ పాండ్యాని వదిలేసి అక్షర్ పటేల్ కిందకి ఇచ్చినావు వైస్ కెప్టెన్సీ. శాంసన్ అది మన స్ట్రాటజీ వే, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కూడా కొట్టాలి కదా. ఎవరికి ఎన్ని 6లు కావాలి, ఎవరికి ఎన్ని 4లు కావాలో చెప్పండి అన్న, గిఫ్ట్ ఇస్తా. పరంగ్ తమ్ముడు, నువ్వు ఈసారి టీంలో లేవువే, సారీ. నేను టీంలో లేనా? గైస్ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.